నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తర ద్వార దర్శనం సర్వపాపహరణం, మోక్షానికి మార్గం. గోవిందనామస్మరణతో మారుమోగిన వైష్ణవాలయాలు. కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి. మాజీ మంత్రి అల్లోల ఆకాంక్ష. జిల్లాలో గణనీయంగా క్రైమ్ రేటు తగ్గింది. వార్షిక క్రైమ్ రిపోర్టు విడుదల చేసిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నిర్మల్ రూరల్ సర్వేయర్ అసిస్టెంట్. ఉత్తర ద్వారం సర్వపాపహరణం, మోక్షానికి మార్గం. 3 కోట్ల ఏకాదశుల ఫలితం ఈ ఒక్కరోజే వస్తుందని భావిస్తూ భక్తులు నిర్మల్పట్లోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో ఉదయం నుండే స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఈ సందర్భంగా స్వామివారిని పల్లకులు హరినామస్మరణ చేస్తూ ఊరేగించారు. గమన తవ చరణ కమలమివ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమివ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. హరి హరి నారాయణం అఖిల లోకనాయకం ఆద్యంతరహితం ఆదినారాయణం. భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. జనన మరణ భయహారి. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. పంచాయుధ పాణినం పాపౌఘనాశనం పురుషోత్తమ పాహి మాం పాపభంజనం. జలజనయన విధి నముచి హరణముఖ విబుధ వినుత పద పద్మా. జలజనయన విధి నముచి హరణముఖ విబుధ వినుత పద పద్మా. విబుధ వినుత పద పద్మా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ. ముక్కోటి ఏకాదశి కావడంతో భక్తులు ఉదయం నుండి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుని మొక్కులు మొక్కున్నారు. భక్తుల రాకను పురస్కరించుకుని ఆలయ కమిటీ అన్ని ఏర్పాటు చేసింది. ఆలయ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్, అర్చకులు రామకర్ణన్ ఉత్తర ద్వార దర్శన విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ రంగు రవికిషన్ గౌడ్, ధర్మకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోవిందా గోవిందా
వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. తెలవారుజాముల్లో వెంకటరమణ తండ్రి, సుప్రభాతము చేసెను సురులే రమణ. పంచామృతములతో వెంకటరమణ తండ్రి, నిత్యాభిషేకములే నిత్యము రమణ. వజ్రమకుటంబుతోను వెంకటరమణ తండ్రి, శంకు చక్రధారుడవే తిరుమల రమణ. మూడు నామాలతోను వెంకటరమణ తండ్రి, ముల్లోకములు ఏదడి మూర్తి విరమణ. వెంకటరమణ తండ్రి వెంకటరమణ, తిరుమల తిరుపతి రమణ, సంకటహరణ చరణ, భక్తులను బ్రోచేటి తిరుమల రమణ. నీలాల కన్నులతో వెంకటరమణ తండ్రి, నీలమేఘశ్యామా తిరుమల రమణ. అందాల అధరముపై వెంకటరమణ తండ్రి, పాలపటి నవ్వులయ తిరుమల రమణ. మల్లని వాడవయ వెంకటరమణ తండ్రి, సుందరాకారుడవే తిరుమల రమణ. జిల్లాలో క్రైమ్ రేట్ గణనీయంగా తగ్గింది. గంజాయి సాగు 99% తగ్గించాం. బాసర గోదావరి నదిపై 40 మందిని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాం. సీసీ కెమెరాలు పెట్టి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కన్సాలం చేశాం అంటూ జిల్లా ఎస్పీ జానక్ శర్మల వార్షిక క్రైమ్ రిపోర్టు మంగళవారం వెల్లడించారు. వినాయక నిమజ్జన శోభాయాత్రతో పాటు దశనవరాత్రులు చిన్నపాటి లాఠీచార్జ్ లేకుండా పూర్తి చేసుకున్నామన్నారు. 2 years నుంచి నిర్మల్ పోలీస్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. చాలా బందోబస్తులు చేశాము. తర్వాత మనం యూఐ కేసులు కూడా దగ్గర ఒక 200 వరకు తగ్గించాము. అలాగే ఎన్నో కేసులు డిటెక్ట్ చేశాము. ముఖ్యంగా మనం స్పెషల్ ప్రోగ్రామ్స్ పోలీస్ అని ఒకటి చేశాము. ఇది మనకి చాలా పేరు తీసుకొచ్చింది. అలాగే శివాంగి టీమ్ అనేది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, స్టేట్లో ఎక్కడ లేని మన అమ్మాయిలతోటి ఇక్కడ విమెన్ ఫోర్స్ తోటి శివాంగి టీమ్ అని స్టార్ట్ చేశాము. ఈ టీమ్ మనకి రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ లా అండ్ ఆర్డర్లో ఎన్ని రకాలుగా ఉపయోగపడిందంటే మనకు చాలా ఇష్యూస్లో శివాంగి టీం వల్ల మనకి ప్రాబ్లమ్స్ చాలా తొందరగా సాల్వ్ అయ్యాయి. డైల్ 100 రెస్పాన్స్ చేసేది, పెట్రోలింగ్ చేసేది, విమెన్ని ఎవ్రీ వెన్స్డే మనం మార్చి నుంచి కూడా కంటిన్యూగా నడుస్తుంది. అది కూడా ఎక్కడ మనకి ఎలాంటి బ్రేక్ లేకుండా చేస్తూ ఉన్నారు. పోలీస్ శాఖ ప్రోగ్రాంలో భాగంగా కేజీబీబీ స్కూల్స్లో మనము ఎవ్రీ మంత్ వెళ్ళి వాళ్ళు పిల్లలతో గడిపి అక్కడ వాళ్ళతోటి అన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళ అవేర్నెస్ కల్పించడం వల్ల మనకి బాగా పోక్సో క్రైమ్ కూడా బాగా తగ్గింది. గాంజా గస్తీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ గాంజా గస్తీ ప్రోగ్రామ్ లో భాగంగా మనము చుట్టుపక్కల విలేజ్ వీక్లీ వన్స్ ఎస్హెచ్ఓ వెళ్ళడము, అక్కడ వాళ్ళని గంజాయి గురించి, దాని వాడకం గురించి లేదా మత్తు పదార్థాల గురించి వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ మాట్లాడడము, అవేర్నెస్ కల్పించడము, గంజాయికి దూరంగా ఉండేలాగా మనం చాలా మోటివేట్ చేసాము. చాలా వరకు 2-3 కేసులు పెట్టాము. గాంజా కల్టివేషన్ పొలాల్లో పండించడం అనేది చాలా తగ్గిపోయింది, 0% ఆల్మోస్ట్. ఫ్లడ్స్ కి సంబంధించి చాలా మనకి కంటిన్యూస్ గా 2 months ఫ్లడ్స్ నడిచినాయి, మీకు అందరికీ తెలుసు. దీనిలో ప్రతిసారి మన నిర్మల్ పోలీసు దే రోజ్ టు ద అకేషన్. తర్వాత వాళ్ళు దీనికని ప్రతిసారి ఎక్కడ ఇమ్మీడియట్ రెస్పాండ్ అవ్వడము, తర్వాత రెస్క్యూ చేయడము, రెవెన్యూ వాళ్ళతో కోఆర్డినేషన్ చేసుకోవడము, తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్ చాలా బాగా చేశారు. అలాగే మనకి లక్ష్మణ్ చందాలో ఒక
పశువుల కాపరి అక్కడ స్ట్రాండ్ అయిపోయినప్పుడు ఆయన్ని రెస్క్యూ చేయడం కోసం 2 రోజులు కష్టపడ్డాము. ఇవే కాకుండా సైబర్ క్రైమ్ లో మనము దగ్గర 81 లక్షల వరకు కూడా తిరిగి ఇప్పించాము. నిర్మల్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు ప్రతిపాదన పంపినట్టు తెలిపారు. శివంగి టీంతో సున్నితమైన సమస్యలు పరిష్కరించు తెలిపారు. ఇప్పటి వరకు సహకరించినట్టుగానే నూతన సంవత్సరం వేడుకలు కూడా సహకరించాలని ప్రజలు కోరారు. దగ్గర చాలా వరకు సిఐఆర్ పోర్టల్లో మనం ట్రేస్ అవుట్ చేసింది 2,16,00,000 వాల్యూ అయిన ఫోన్స్ మనము ట్రేస్ అవుట్ చేసాము. 22,827 కాల్స్ ఈ సంవత్సరం ఇప్పటి వరకు రిసీవ్ చేసుకున్నాము. దీనిలో చాలా వరకు మనకి రెస్పాన్స్ టైం వచ్చి ఆల్మోస్ట్ బిలో 5 మినిట్స్లోనే మన బ్లూ కాల్స్ రెస్పాండ్ అవుతున్నారు. ఆత్మహత్యకి ప్రయత్నించే వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 80 to 100 పర్సన్స్ని మనం సేవ్ చేసాము. బాసర గోదావరి బ్రిడ్జ్ మీద స్పెషల్గా ఒక బ్లూ కోల్ టీం పెట్టాము. వీళ్ళు ఎంతమంది చాలా మందిని సేవ్ చేశారు. ప్రతి ఊరు నుంచి కూడా అంటే కమ్యూనల్లీ సెన్సిటివ్ ఉన్న ముదోలు, బైన్సా, తర్వాత మనకి నిర్మల్, ఖానాపూర్ ఈ ఏరియాస్ నుంచి సీసీ కెమెరాస్ హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానం చేయడం జరిగింది. సీసీ కెమెరాస్ ద్వారా మనం ఇక్కడ మన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి చూసాము. అలాగే సేమ్ వాళ్ళు అక్కడ హైదరాబాద్ నుంచి కూడా చూసి మనకి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిదీ ఇక్కడ ఎలా జరుగుతుంది, వెంటనే ఇమీడియట్ రెస్పాండ్ అవ్వండి అని చెప్పేసి చూడడం, ఫింగర్ ప్రింట్స్ ట్రేస్ చేసిన వాటిలో కూడా మనం చాలా వరకు కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ గోవాలో చేసే ఒక బ్యాచ్ని స్పెషల్గా పట్టుకున్నాము. దానికి మన రాజేష్ మీనా ఐపీఎస్ తను అజ్మీర్ కూడా వెళ్ళి అక్కడ నుంచి ఆ నాందేడ్ ముఠాను తీసుకురావడం జరిగింది. ఆపరేషన్ స్మైల్లో కూడా 123 మెంబర్స్ని మనము రెస్క్యూ చేయడం జరిగింది. మనము మెయిన్ చెప్పుకోవాల్సింది నిర్మల్కి సంబంధించి గణేష్ బందోబస్తు అండ్ నవరాత్రి బందోబస్తు వితౌట్ సింగిల్ ఇన్సిడెంట్ మనం కంటిన్యూస్గా 48 అవర్స్ మన పోలీస్ పనిచేసి, అంటే ఫస్ట్ మొదల్లో జరుగుతుంది, తర్వాత బైన్సాలో జరుగుతుంది, తర్వాత నిర్మల్లో జరుగుతుంది, బ్యాక్ టు బ్యాక్ జరుగుతుంది. సో 48 అవర్స్ అసలు ఎవరికి రెస్ట్ లేకపోయినా కూడా కంటిన్యూస్గా పనిచేసి మన టీం నిర్మల్ పోలీస్ అంతా కూడా ఎలాంటి చిన్న లాఠీ చార్జ్ కూడా లేకుండా ఒక మంచి చక్కగా ఈ బందోబస్తులన్నీ చేయడం జరిగింది. కమ్యూనిటీ పోలీసింగ్లో కూడా మనము ఈ పెంబి తర్వాత కడెం ఈ ప్లేస్లో మనం వెళ్ళి చాలా వరకు వాళ్ళకి వాలీబాల్ కిట్స్, దుప్పట్లు, సారీస్ ఇవన్నీ ఇచ్చాము. పెట్రోలింగ్ చాలా చేంజ్ చేసాము. ఇదివరకు ఓన్లీ నిర్మల్ రోడ్ బైసాలో మాత్రమే పెట్రోలింగ్ ఉండేది. ఇప్పుడు మనం ముదోలు, ఖానాపూర్ కూడా యాడ్ చేయడం వల్ల చాలా వరకు దొంగతనాలు తగ్గాయి. నిర్మల్కి, బైన్సాకి ప్రపోజల్ పెట్టడం జరిగింది. అది అప్రూవల్ అయింది. కానీ గవర్నమెంట్లో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర క్లియరెన్స్ రావాల్సింది ఉంది. ఈ బోరగాంలో పెద్ద ఇష్యూ అయినప్పుడు మన శివంగి టీం వెళ్ళి అక్కడ పరిస్థితి చేయి దాటిపోకుండా చాలా వరకు మనకి చేశారు. దానివల్ల బోరేగాంలో అది చాలా పెద్ద ఇష్యూ అయ్యేది, బుద్ధుడి విగ్రహం ఇష్యూ. కానీ మన టైం సెన్స్ ఒకటి, తర్వాత మనం అక్కడ తీసుకున్న రక్షణ చర్యలు కానీ ఏదైనా 1 month పికెట్ నడిపాము. ఇప్పుడు అక్కడ ప్రశాంత వాతావరణం. కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని మాజీ మంత్రి అల్లు వెంకట ఆకాంక్షించారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని దేవరకోట వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం ద్వారా సతీమణి విజయలక్ష్మితో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు రామకన్నన్, మాజీ మంత్రి అల్లు రెడ్డి ఆయన సతీమణి విజయలక్ష్మిని ఆశీర్వదించారు. ఆలయ కమిటీ అధ్యక్షులను సన్మానించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆమటి శ్రీనివాస్, ఈవో రంగరవీక్షణతో పాటు నాయకులు పాకాల రామచందర్, శ్రీకాంత్ యాదవ్, నాలం శ్రీనివాస్, లక్కాకు నారాయణతో పాటు భక్తులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా దేవాలయాలన్నీ కూడా ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశం తీసుకొని దైవ దర్శనం చేసుకుంటే ఎంతో శుభమని చెప్పి పురాణాల్లో, ఇతిహాసాలలో మనకు బోధించినటువంటి ఒక విషయాన్ని మనందరం కూడా గ్రహించి ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచమంతా కూడా ఎక్కడైతే దేవాలయాలు ఉన్నాయో అక్కడ ఉత్తర ద్వారం నుంచి ప్రవేశం చేసి
దర్శనం చేసుకొని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దైవ దర్శనం చేసుకుంటే అన్ని మరి లాభాలు జరుగుతాయని చెప్పి మరి మనకు కొంచెం తెలిసినటువంటి విషయము. ఆ భగవంతుల ఆశీర్వాదము అందరిపైన కూడా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. నిర్మల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవరకోట చాలా పురాతనమైన దేవాలయం. పెద్ద ఎత్తున 400 నుంచి భక్తులు దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది. మనందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నాను. నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని కొండాపూర్ సెయింట్ థామస్ పాఠశాలలో 2 రోజుల పాటు జరుగుతున్న జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనను వరంగరాజు సత్యనారాయణ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన పరిశీలించారు. జిల్లా నలుమూలల పాఠశాల నుండి 700 సైన్స్ ఫేర్, 119 ఇన్స్పైర్ కు సంబంధించిన ఎగ్జిబిట్లు వచ్చాయి. ఇందులో భాగంగా 2 రోజులు డిఓ ప్రదర్శనతో పలు ప్రదర్శనలు పరిశీలించారు. మంజులా పర్వత పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నీటి గతిశక్తి ద్వారా విద్యుత్ ఉత్పాదన, కార్బన్ ప్యూరిఫికేషన్, ఆల్టర్ డిక్టేటర్, ఎయిర్ఫోనిక్ అంశాలు ఆకట్టుకున్నాయి. ప్రదర్శన అంశాలను ఆర్జీడీ క్షుణ్ణంగా పరిశీలించారు. పలు వసతుల గురించి డిఓని అడిగి తెలుసుకున్నారు. నిర్మల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ల్యాండ్ సర్వేయర్ లంచం తీసుకుండగా పట్టుకున్నారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామం చెందిన చిన్న అనే వ్యక్తి భూమి కొలత నిమిత్తం ల్యాండ్ సర్వేయర్ బాలకృష్ణ సంపాదించగా 15,000 రూపాయలు డిమాండ్ చేసి 5,000 అడ్వాన్స్ తీసుకుని మిగతా 10,000 డిమాండ్ చేయడంతో బాధితుడు 10,000 తక్కువ చేయాలని కోరడంతో 7,500 రూపాయలకు అంగీకరించారు. ఈ విషయం బాధితుడు ఏసీపీ అధికారులు చెప్పడంతో సర్వేయర్ బాలకృష్ణ, అసిస్టెంట్ నాగరాజు లంచం తీసుకుండగా మంగళవారం సాయంత్రం రెడీగా పట్టుకుని ఎంఆర్ఓ కార్యాలయానికి తరలించి పంచనామా చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ మధు మాట్లాడుతూ లంచం తీసుకుని పట్టుబడిన ఇద్దరికి జ్యుడిషియల్ రిమాండ్ పంపినట్టు తెలిపారు. అవినీతికి ఎవరు పాల్పడినా తమను సంప్రదించాలని కోరారు. గుడ్ ఈవినింగ్ అండి. నేను జి మధు, డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్. ఈరోజు సాయంత్రం సుమారు 4:30 గంటలకు పి నాగరాజు, ఈయన ప్రైవేట్ అసిస్టెంటు, బాలకృష్ణ మండల్ సర్వేయర్, ఈయన ఇన్ఛార్జి రూరల్కి ఉన్నాడు, అర్బన్ సర్వేయర్ అన్నమాట నిర్మల్. అయితే ఒక బాధితుడు తన ల్యాండ్ని సర్వే చేసి డిమార్కేషన్ చేయడం కోసము అడగాతం దగ్గర మొదటగా 15,000 డిమాండ్ చేస్తాడు. డిమాండ్ చేసి 5,000 ఆ నేపథ్యంలో 5,000 ముందే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 10,000 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 10,000ను ఇవ్వలేని పరిస్థితిలో ఉండి అతను కొంచెం తగ్గించమని అంటే సరే 7,500 ఇవ్వని అంటాడు. ఆ 7,500ను ఇప్పుడు ఈరోజు సాయంత్రం 4:30 గంటల సమయంలో ఇక్కడ సెంటర్లో పట్టుకోవడం జరిగింది. ఈ ఇద్దరు పేర్లు మండల్ సర్వేయర్ గారు బాలకృష్ణ వర్మ, తర్వాత అతని అసిస్టెంట్ నాగరాజు, ఇద్దరిని జ్యుడిషియల్ కోర్టులో కరీంనగర్లో రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైనా కానీ ప్రభుత్వ అధికారులు వారు చేయవలసిన పనులకు గాను డబ్బులు డిమాండ్ చేసినట్టయితే 1064 కానీ లేదా డిఎస్పీ ఆదిలాబాద్ అంటే నా నంబరు 9154388963 ఈ నంబర్లో ఫోన్ చేసి మా సహాయాన్ని తీసుకోగలరని చెప్పేసి మేము ఈ విధంగా మీ ద్వారా తెలియజేస్తున్నాం. జిల్లా నుండి సినీ రంగంలో దర్శకుడుగా సాయిదేగౌడ్ గుర్తింపు పొందడం జిల్లా గర్వకారణమని మాజీ మంత్రి అల్లు గడ్డ అన్నారు.
మంగళవారం నిర్మల్ జిల్లా చలచిత్ర కళాకారుల సంఘం నిర్మల్ జిల్లా వారి ఆధ్వర్యంలో కుంటాల మండలి లింబాకే గ్రామానికి చెందిన పొట్టేలు సినిమా దర్శకుడు సాయిది గౌడ్ మోత్కూర్ని మాజీ మంత్రి ఘనంగా సన్మానించారు. గ్రామీణ నేపథ్యం నుండి సినీరంగానికి ఎదిగిన సాయిది గౌడ్ ప్రథమ నిర్దేశకుడిగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు అడిచెల్ల రాజు, ఉపాధ్యక్షులు కమలాకర్, నర్సయ్యాచారి, కోశాధికారి సామల రాజన్న, జన్ను అనిల్, డాక్టర్ కత్తి కిరణ్, డాక్టర్ ప్రమోద్ చందర్ రెడ్డి, డాక్టర్ రమేష్ రెడ్డి, టీఓజే సంఘ అధ్యక్షుడు ప్రభాకర్, పెన్షన్ ప్రెసిడెంట్ ఎంసీ లింగన్న, సభ్యులు పాల్గొన్నారు. సామాన్య రాజన్న గారు తన సొంత ఖర్చుతో మా అందరికీ భోజనం ఏర్పాటు చేశారు కాబట్టి మనం ముందుకురా మనం నాకు ఒక విషయం నేను గుర్తు చేయాలా, ఎందుకంటే 1983లో 9 మంది పిల్లలు అటు చెన్నూరు, వేమనపల్లి ఏరియాలో ఉంటే సార్కు నేను పరిచయం లేదు. సర్పంచ్ హనుమాన్లనే వ్యక్తితోటి మీకు 7 గంటలకు వచ్చిన సార్. నేను అప్పుడు చైర్మన్గా ఉంటే 9 మంది పిల్లలది. నిర్మల్ పట్టణం నుండి హరిహర క్షేత్రం మంగళవారం భక్తజన సందడితో కిటకిటలాడిపోయింది. ఒకవైపు వైకుంఠ ఏకాదశి కావడం, మరోవైపు మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అభిషేక కార్యక్రమాలు ఉండడంతో భక్తులు పోటెత్తారు. ఊహించని రీతిలో భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తుల సందడితో నిండిపోయాయి. ఇందుకు అనుగుణంగా ఆలయ ధర్మకర్తలలో వినోదమ్మ, మురళీధరుడు అన్ని ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని తట్టుకోవడానికి మెట్ల మార్గం సైతం ఏర్పాటు చేసి దర్శనానికి ఇబ్బందులు లేకుండా చేశారు. ఆలయ గురుస్వామి మూర్తి, కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, అయ్యప్ప గురుస్వామి ప్రత్యక్షంగా భక్తులకు స్వామి దర్శనం కల్పించారు. ఉదయం ప్రారంభమైన భక్తుల తాకిడి సాయంత్రం వరకు కొనసాగింది. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం, హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం, హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, స్వామినాథ సుబ్రహ్మణ్యం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం, హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. పతిత జనావన పార్వతి నందన బాలసుబ్రహ్మణ్యం, భక్త జనప్రియ పంకజలోచన ఉడిపి సుబ్రహ్మణ్యం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం, హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. ఉమా మహేశ్వర కుమార గురవే ఉడిపి సుబ్రహ్మణ్యం, హరభక్త జనప్రియ పంకజలోచన బాలసుబ్రహ్మణ్యం. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ జానక్ షర్మిల సూచించారు. నిర్మల్లో విలేకరులతో మాట్లాడుతూ మద్యం సేవించి రోడ్ల మీద తిరగడం, రోడ్లపైన కేకులు కట్ చేయడం, మైనర్లు డ్రైవింగ్ చేయడం నిషేధమని పేర్కొన్నారు. నిర్మల్లో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రత్యేక బందోబస్తును ముఖ్యకూడలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టడం, కేసులు పెట్టడం జరుగుతుందన్నారు. అందువల్ల ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఈ కారులో అడిషనల్ ఎస్పీ రూపేందర్ రెడ్డి, రాజేష్ మీనా, పత్తిపాక సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరం సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ నిర్మల్ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనము
కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా మద్యం సేవించి రోడ్ల మీద తిరగడము, లేకపోతే కత్తులతో కేకులు కట్ చేయడము, జనాల్ని రోడ్ల మీద అరుచుకుంటూ తిరగడం, సైలెన్సర్ తీసేసి వెహికల్ నడపడము, ఇవన్నీ కాకుండా ప్రశాంతంగా ఇంట్లో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే బైక్ విన్యాసాలు కూడా చేయొద్దు, దయచేసి పిల్లలకి అందరికీ విజ్ఞప్తి. మైనర్ డ్రైవింగ్స్ చేయొద్దు. ప్రాణం ఎంతో విలువైంది, దాన్ని మనము ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో మనం దానికి ప్రాణం పోగొట్టుకునే పరిస్థితులు రావద్దని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా మనము న్యూ ఇయర్కి సంబంధించి కంప్లీట్ బందోబస్తు చేపట్టడం జరిగింది. ప్రతి చోట్ల బ్యారికేడింగ్ చేస్తున్నాము. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాము. విస్తృతంగా 8 o'clock నుంచే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని గమనించి ప్రశాంతంగా మీ ఇంట్లో వాళ్ళతోటి సంతోషంగా న్యూ ఇయర్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నిర్మల్పట్నంలోని బాగులవాడ రామాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్తర ద్వారం ద్వారా సీతారామ లక్ష్మణ భక్తులు దర్శించుకున్నారు. ఆలయ పూజ రామానుజాచార్యులు ముక్కోటి ఏకాదశి ప్రాధాన్యత వివరించారు. కాంట్రాక్టర్ విద్యాసాగర్ రావు, డాక్టర్ హనుమంత్ రెడ్డి, ధర్మాగౌడ్, వినోద్ కుమార్ షిండే, గంగాధర్, లింబాద్రి వర్మ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ ఏఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన పత్తిపాక సాయి కిరణ్ ను నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి మర్యాదపూర్వక సన్మానించారు. ఈ కారణంలో సారంగపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హాదీ, ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి జిల్లా చైర్మన్ కొట్టె శేఖర్, వెంగపేట మాజీ సర్పంచ్ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మామడమండలోని పొన్కల్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఉత్తర ద్వారం గుండా భక్తుల ప్రవేశం కల్పించారు. ఆలయ అర్చకులు రామచంద్రాచారి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు మంగళారతులతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కమల్కోట్, అనంతపేట్, పోతారం, కొత్తూరు వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ గ్రామాభివృద్ధి గౌడ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రసారం చేశారు. సర్పంచ్ చిట్టాల లక్ష్మీరాజరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఉమేష్ రెడ్డి, గంగారెడ్డి, రాజరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. என்னும் வகை எழுக்கும் நின் கையில் மேல் போத்தே என்னென்னும் சிவகவே பறைகள் அவசந்து சூரிய யுகேவ சக்ஷுராஹிதம் பிரதிப்ராசோது பஞ்சபோதாகிருவாகம் சத்சந்ததே விஷ்ணு ஹரிஹத்பரம் பரம் पर्याप्य अनन्तरायाय सर्वस्वबोधि रात्रौ त्वमहर्भवति सर्वस्यामि हनुमत्प्रचोदयात् ॐ भास्कराय विद्महे महद्विजराय धीमहि तन्नो जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. आप
నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ లో లక్ష్మణ్ చందమన్న పీచర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అగ్రికల్చర్ సెక్టర్ విభాగంలో ప్రథమ బహుమతి సాధించారు. విత్తన డిస్పెన్సరీ ఎగ్జిబిట్ లో ఉత్తమ ఎగ్జిబిట్ ఎంపికైనట్లు పాఠశాల ప్రధాన సాయికృష్ణ తెలిపారు. రాష్ట్ర స్థాయి పాఠశాల విద్యార్థులు పరిశీలన ప్రజలకు ఎంపిక కావడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. సోన్ మండలం న్యూబెల్వే గ్రామంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ శేఖర వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఉదయం ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు రామకృష్ణ ప్రత్యేక పూజానంతరం స్వామివారి విగ్రహాలను హరినామ సంకీర్తన చేస్తూ ఆలయం చుట్టూ పల్లెకులు ఊరేగించారు. చుట్టుపక్కల గ్రామంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. శబరిమల యాత్రలో ఇడుమురు ప్రత్యేకమని నిర్మల్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు బద్రి శ్రీనివాస్ అన్నారు. నిర్మల్ అయ్యప్ప సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ ధర్మశాస్త్రం సరిధామ నిర్వాహకుడు కనపర్తి విఘ్నేష్ పట్టణంలోని నాయుడువాడ వాసవి మందిరంలో ఇరుముడిని కట్టి శబరిమలకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బద్రి శ్రీనివాస్ ఇరుముడు కట్టి విఘ్నేష్ కు వీడుకోలు పలికారు. మండలకాలం రోజులు ముగిసిన తర్వాత శబరిమల వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం చేస్తారన్నారు. విఘ్నేష్ కుటుంబ సభ్యులు మిత్రులు ఇరుముడిలో బియ్యాన్ని పోసి యాత్ర పరిపూర్ణం కావాలని ఆకాంక్షించారు. అయ్యప్పో స్వామియే శబరిమలకు శరణయ్యప్ప ఓం ఛాయా రూపమే బంధం రాజకుమారిణి బొమ్మలే విలక్కి పాప సంహరిణి పుణ్యమూర్తి పట్టమే పౌరశక్తి జ్యోతియే వాసనే బాలకనే అంగవయ్యనే సీతారక్షకనే ప్రియనే విష్ణుదాయకనే ప్రియనే మాతాయే ప్రధాన ప్రియనే సకల రోగ నివారణకి నీలిమలయత్రయే నీలిమలయ వాసనే వాసనే ప్రియనే కుండ్రమే జ్యోతి వాసనే తోషికమూర్తి నీరాభిషేక ప్రియనే విముక్తనే నాయకని ప్రభువే ప్రియని రంగవయ్యని రక్షకని మహాగణి భగవాని ప్రియని నాయకని
వాహని వీరిని వీరమణి కంటని కుమారుని ఉత్తరుని ప్రియని పీఠమి మూర్తి సోదరుని గల్ఫ్ దేశాల నుంచి తిరిగి వచ్చిన కార్మికుల పునరావాసం పునరేకరణ గురించి కార్యాచరణ తీసుకోవాలని గల్ఫ్ కార్మిక సంఘాల ప్రతినిధులు కోరారు. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర కార్మిక అధికార కమిషనర్ డాక్టర్ గంగాధర, ప్రభుత్వ సంయుక్త శివలింగయ్యకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యంలో ప్రతినిధులు మంత్రి భీమిరెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, స్వదేశ్ పరికపండ్ల, రత్నగిరి, వంశీగౌడ్ తదితరులున్నారు. పట్టణంలోని విజయోన్నత పాఠశాలలో లీడ్ ఇండియా 2047 కార్యక్రమంలో భాగంగా మాతృవందన మహోత్సవాలు నిర్వహించారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పాదాభిషేకం నమస్కరించి ప్రేమను చాటారు. పాఠశాల కార్యదర్శి అయ్యనర్ భూమయ్య, కోఆర్డినేటర్ శ్రీనివాసాచార్య, తస్మాపడ్డ చంద్రగౌడ్, కోశాధికారి ఆడ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మకు దండం పెడుతా, నాన్నకు దండం పెడుతా, నేర్పిన గురువులకు చేతులెత్తిన, మంచి నేర్పిన మనసులకు. తల్లితోనే చెప్పాలి, తల్లితోనే అనుసరించడం జరుగుతుంది. పిల్లలు చదువుతున్నారు, ఏ విధంగా మార్కులు వచ్చింది, పుట్టందరూ పిల్లల గురించి మార్కులు ఇన్ని వచ్చిన ఇంకా తక్కువ వచ్చిందని చెప్పడం జరుగుతుంది. పిల్లలు చిరాకు చెప్తారు కదండి మీద అని చెప్పేసి, ఇదే విధంగా పిల్లడు తిరుపుని నాన్నగారిని ఎంత మార్కులు ఎక్కడ తెచ్చుకున్నా ఇంకా నాకు పదే పదే ఇబ్బంది పెట్టినట్టు మాట్లాడుతున్నాడని చెప్పేసి ఒక్కసారి తండ్రి మీద. ఇటీవల హైదరాబాద్ లో కూచిపూడి నృత్యంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన చిన్నారి షాన్విని పట్టణంలోని ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాలలో ఘనంగా సన్మానించారు. ఈ పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న షాన్విని పాఠశాలను అభినందిస్తూ ప్రశంసా పత్రం చేశారు. పాఠశాల జోన్ ఇన్ఛార్జ్ నరేష్ యాదవ్, శిరీష, ప్రిన్సిపాల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం సోన్ మండలంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ మేకర్ శ్రీనివాస్ యాదవ్, కార్యదర్శి సురేష్లు మాట్లాడారు. చలి నుండి రక్షణ కోసం దుప్పట్లను పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. గ్రామంలో సేవా కార్యక్రమం సైతం భవిష్యత్తులో చేపడతామన్నారు. సర్పంచ్ రాచకొండ సాగర్, క్లబ్ సభ్యులు గంగారెడ్డి, రాజేశ్వర రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గుప్తా, పరమేశ్వర్, నాగయ్య, అంకం శ్రీనివాస్ తదితరులున్నారు. నూతన సంవత్సర వేడుకల పేరిట యువత అనవసర ఖర్చు చేస్తున్నారని టీజీవీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొట్టూరు ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. మన తెలుగు సాంప్రదాయానికి విరుద్ధంగా ఈ కార్యక్రమాలు చేస్తూ సంస్కృతిని మర్చిపోతున్నారన్నారు. ఈ కార్యంలో కరెంట్ రాథోడ్, పవర్, ఆత్మారాం, నితిన్, మతున్, అర్జున్, అవిజ్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తర ద్వార దర్శనం సర్వ పాపహరణం, మోక్షానికి మార్గం. గోవిందనామ స్మరణతో మారుమోగిన వైష్ణవాలయాలు. కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలు అందరిపై ఉండాలి. మాజీ మంత్రి అల్లోల ఆకాంక్ష. జిల్లాలో గణనీయంగా క్రైమ్ రేటు తగ్గింది. వార్షిక క్రైమ్ రిపోర్టు విడుదల చేసిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నిర్మల్ రూరల్ సర్వేయర్ అసిస్టెంట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.